కొన్ని అంశాలు వైసీపీ మర్చిపోతుందేమో, లేదంటే ప్రధానంగా జగన్ గారు కూడా మర్చిపోతారేమో, ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి అంటే అది 2019 ముందు ఆయనకు ఒక భారీగా సోషల్ మీడియాలో లేదంటే ఆయన అభిమానులు కార్యకర్తల రూపంలో భారీగా ఒక స్పందన, ఒక అనూహ్య మద్దతు వచ్చింది. ఖచ్చితంగా అనూహ్య మద్దతే అప్పుడు వచ్చిన మద్దతు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది నేను చూశాను సోషల్ మీడియాలో మీద. అప్పుడు ఎవరైతే మద్దతు ఇచ్చారో పాపం అందులో మహిళలు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో కేసులు ఇరుక్కుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పక్కాగా ఇంక ఇలా కోస్తే జగన్ పేరు వస్తుంది అనమాట, బ్లడ్లోంచి కూడా. వాళ్ళ బాడీ నిండా ఒంటి మీద కూడా జగన్ పచ్చబొట్లు ఉంటాయి, జగన్ పేర్లు ఉంటాయి. అంత వేరే అభిమానులు. అలాంటి వాళ్ళందరూ అనూహ్యంగా జగన్కి మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీకి సంబంధించిన నవరత్నాలు కానీ జగన్కి సంబంధించి కానీ చాలా ప్రచారం చేశారు. ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళందరూ చేశారు. దాని ద్వారా చాలా ప్రచారం జరిగింది. 151 స్థానాల్లో అది అధికారంలోకి వచ్చారు. కంప్లీట్గా వాళ్ళ వల్లే వచ్చారని కానీ వాళ్ళ ఎఫర్ట్ కూడా ఆయన గెలుపుకి ఒక కీలకం కారణం కూడా. అయితే ఇప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే వాళ్ళందరినీ మర్చిపోయారు, పక్కన పెట్టేశారు, అది వాళ్ళకే తెలుసు. మరి రియలైజ్ అయ్యారని అనుకున్నా కానీ ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదు. కానీ వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఎలాగైతే మర్చిపోయిందో వైసీపీ, ఇప్పుడు టీడీపీ అయితే అలా మర్చిపోలేదు. ఇంకా సోషల్ మీడియాకి దగ్గర అవుతుంది, ఇంకా సోషల్ మీడియాని ప్రోత్సహిస్తోంది, ఇంకా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని తయారు చేస్తోంది. తాజాగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్య కాలంలో ఆయన కారు వెంట వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియాలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ కూడా ఆయన ఆ కారులోకి పిలుచుకుంటున్నారు. వాళ్ళందరితో నేరుగా కూర్చుంటున్నారు ఆయనే, ఇంకెవరు ఉండట్లా. వాళ్ళందరినీ పోనీ ఏ అమరావతితో తాడేపల్లిలో లేదంటే ఇక్కడికో మంగళగిరి పిలిస్తే వాళ్ళకి రావడం కష్టం. ఆ కార్ వ్యాన్లోనే కూర్చుని నేరుగా 1-to-1 మాట్లాడుతున్నారు ఆ ఇన్ఫ్లుయెన్సర్తో. ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళందరూ పోనీ ఏమన్నా ప్యూర్ న్యూస్ కంటెంట్తో ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాదు, వాళ్ళు వ్లాగ్స్ చేసుకునేవాళ్ళు, రకరకాలు చేసుకునేవాళ్ళు. అంటే మొన్న అక్కడికి అరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడారు. అరకు సంబంధించి వాళ్ళకి సన్మానాలు కూడా చేశారు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రేపొద్దున్న వీళ్ళందరి నుంచి అనూహ్య మద్దతే వస్తుంది. ఒకప్పుడు ఇలా ఏమీ చేయకుండా జగన్కి మద్దతు వచ్చింది, అలాగని అధికారంలోకి వచ్చింది ఆయన పూర్తిగా మర్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అలా చేయట్లే. ఇప్పుడు చేసినా చేయకపోయినా ఇప్పుడు కొత్తగా ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్లు నిజంగా రేపొద్దున్న అంటే ఇప్పుడు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి ఏ స్థాయిలో ఉందో ప్రజల్లో ఆదరణ ఉందో అది ఆ స్మెల్ చేయగలిగారు. ఒకప్పుడు అనుకోకుండా వస్తే దాన్ని స్మెల్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారు. ఇప్పుడు ఏదో స్టార్ట్ చేశారు అంటున్నారు, నాకు తెలిసి నేను విన్నాను తప్ప ఆ స్థాయిలో అయితే ఏం కనిపించట్లేదు. ఓకే వాళ్ళకి ప్రచారం తక్కువ కాబట్టి, కానీ అలాంటి ఇప్పటికైనా మర్చిపోవద్దు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే చెవులు అయితే కొరుక్కుంటున్నారు. మరి జగన్ గారు ఏం చేస్తారో చూడాలి.